ప్రొఫెసర్ జయశంకర్ గారి 83వ జయంతి జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో కొన్ని కీలక పరిణామాలు కూడా జరిగినాయి. ఢిల్లీలో కల్వకుంట్ల తారక రామారావు గారు వెంకయ్య నాయుడు గారిని కలిసి ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన సందర్భంగా అభినందనలు తెలియజేసిండు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తుమ్మల నాగేశ్వరరావు గారు ఆసుపత్రిలో ఉన్నారు, ఆరోగ్యం బాగాలేకని వారిని పరామర్శించడం జరిగింది. వాళ్ళిద్దరిని ఒకరిని కలిసి అభినందించిన, ఇంకొకరిని కలిసి పరామర్శించిన తెలంగాణ సమాజానికి ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ జయశంకర్ గారి జయంతి సందర్భంగా కనీసం ఆయన ఫోటోకు దండేసి దండం పెట్టుకోవాలన్న జ్ఞానం కానీ పరిజ్ఞానం కానీ లేకపోతే అవగాహన కానీ కేసీఆర్కు ఆయన కుమారుడు కేటీఆర్కు లేకుండా పోయింది. ఇది శోచనీయం. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ సిద్ధాంతకర్త, తెలంగాణ జాతిపిత అని చెప్పుకోబడే జయశంకర్ గారి జయంతిని జరుపుకోకుండా కేవలం రాజకీయాలకు అవసరమైన అభినందనలు పరామర్శలకే తండ్రి కొడుకులు పరిమితమైందంటే ఈ రాష్ట్రంలో పాలకుల విధానం ఏ విధంగా ఉందో ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్. హాయ్ యూట్యూబర్స్, మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటే బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.